ఎందుకు ఒకరి జాతకంలో జూపిటర్ ఇంకా రాహు కలిసి ఉంటే నెగిటివ్ థింగ్స్ ఎందుకు చెప్తారో ఈ రోజు మనం అనలైజ్ చేద్దాం. జూపిటర్ అంటే ధర్మం, నాలెడ్జ్. మనం లైఫ్ లో తీసుకున్న చాయిసెస్ మనం రైట్ వేలో తీసుకుంటున్నామా, రాంగ్ వేలో తీసుకుంటున్నామా అనేది మనం జూపిటర్ బట్టి చూస్తాం. జూపిటర్ మన లైఫ్ లో ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసుకోలేని ఆస్తి ఇస్తుంది. ఎవరు దొంగలించలేని ఆస్తి ఏంటి? విజ్డమ్, సెల్ఫ్ రెస్పెక్ట్. మన గురువులు, ఇంకోల లైఫ్ లో గానీ ప్రపంచంలో గానీ మనం ఇచ్చే ఇంపాక్ట్. జూపిటర్ ని అన్నిటికన్నా ఎక్కువ బ్లెస్సింగ్స్ ని ఇచ్చే ప్లానెట్ గా భావిస్తారు. ఎందుకంటే ఈ ప్లానెట్ మనల్ని స్పిరిచువాలిటీలోకి తీసుకెళ్తుంది, దేవుణ్ణి దగ్గరగా చేస్తుంది. ఇంత స్పిరిచువల్ ఇంకా గురుతత్వం ఉన్న ప్లానెట్ వెళ్లి ప్లానెట్ ఆఫ్ అబ్సెషన్ ని కలిస్తే ఎలా ఉంటుంది? రాహు అనే ప్లానెట్ కి కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఆ కోరికలు చాలా ఫాస్ట్ గా రావాలి, అంటే షార్ట్ కట్స్ మాట. రాహుకి చాలా ఆకలి ఎక్కువ మాట. ఎంత తిన్నా కూడా ఇంకా సరిపోవట్లేదు అనే ఫీలింగ్ లో ఉంటుంది. మనం ఉన్న ప్రపంచమే ఒక పెద్ద మాయా ప్రపంచం, అంటే ఒక ఇల్యూషన్. అయితే ఈ రాహు మనల్ని ఎత్తుకొని ఈ మాయలోకి చాలా డీప్ గా తీసుకెళ్లిపోతుంది. ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. ఒక కోరికని రైట్ వేలో తీర్చుకుంటున్నామా, రాంగ్ వేలో తీర్చుకుంటున్నామా అనేది రాహు పట్టించుకోదు. నా కోరిక తీరిందా లేదా, నాకు కావాల్సింది దక్కిందా లేదా, ఇవే కావాలి రాహుకి. అందుకే రాహు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి చాలా కాంట్రవర్షియల్ లైఫ్ ఉంటుంది, చాలా ఫేమ్ ఎక్కువ వస్తుంది. అందుకే చాలా మంది యాక్టర్స్ కి రాహు చాలా స్ట్రాంగ్ ఉంటది. బాగా నటించడం అనేది రాహు యొక్క క్వాలిటీ. ఎందుకంటే రాహుని ఛాయాగ్రహం అని అంటారు, షాడో ప్లానెట్. ఇప్పుడు మన షాడోని మనం చూసుకుంటే అది నిజం కాదని మనకి తెలుసు, కానీ అది అచ్చం మనలాగే ఉంటది. అందుకే మనకున్న మోరల్స్ ని, ఎథిక్స్ ని రాహు కమ్మేసి టెస్ట్ చేసే విధంగా ఎవరు చేయరు. సో ఈ జూపిటర్ ఇంకా రాహు కాంబినేషన్ ఉన్న వాళ్ళు, వీళ్ళకుండే ఫస్ట్ క్వాలిటీ అందరినీ క్వశ్చన్ చేస్తారు, సొసైటీని క్వశ్చన్ చేస్తారు, ఆలోచన విధానాల్ని క్వశ్చన్ చేస్తారు, తప్పు చేస్తే ఎల్డర్స్ ని కూడా క్వశ్చన్ చేస్తారు, వీలైతే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తారు. సొసైటీలో ఎవరు కూడా చేయలేని విషయాలు వీళ్ళు చేయడానికి ముందుకొస్తారు. ఈ కాంబినేషన్ కి పాజిటివ్ ఏంటంటే వీళ్ళు అన్ని రకాలుగా ఆలోచిస్తారు. వీళ్ళు నాలెడ్జ్ ని, క్లారిటీని ఎంతో కోరుకుంటారంటే చాలా ఎక్కువ కోరుకుంటారు. సొసైటీలో ఉన్న చెత్తని క్వశ్చన్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ కలియుగంలో. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క కరప్షన్ ని క్వశ్చన్ చేస్తే ఆ పర్సన్ బ్యాడ్ అవుతారా? ఉమెన్ రైట్స్ గురించి క్వశ్చన్ చేస్తే ఆ పర్సన్ బ్యాడ్ అవుతారా? మెన్స్ మెంటల్ హెల్త్ గురించి క్వశ్చన్ చేస్తే ఆ పర్సన్ బ్యాడ్ అవుతారా? లేదు కదా. ఇలాంటి టాబూ సబ్జెక్ట్స్ ని టచ్ చేసి క్వశ్చన్ చేయడానికి చాలా కరేజ్ కావాలి. వీళ్ళకున్న థాట్ ప్రాసెస్ తో సొసైటీలో ఒక చేంజ్, ఒక రివల్యూషన్ తెచ్చే కెపాసిటీ వీళ్ళలో ఉంది. సో ఈ రెబెల్ కాంబినేషన్ ఒక చార్ట్ లో ఒక బ్యాడ్ రాశిలో కూర్చుంది అనుకోండి, ఇప్పుడు ఈ గురుతత్వం అనేది కిందకి వెళ్ళిపోయి ఈ మ్యానిపులేషన్, డిసెప్షన్ అనేది రేజ్ అవుతుంది. వీళ్ళు అంత మంచి విషయాలకి ఫైట్ చేయరు, ఆపోజిట్ చేస్తారు. నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే నిజం అనే మొండి మైండ్ సెట్ లో ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ మన సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం. ఫేక్ గురువులు, ఫేక్ పొలిటీషియన్స్, ఫేక్ లీడర్స్ ఉన్నారు చూసారా? ప్రజల యొక్క మైండ్స్ ని కరప్ట్ చేస్తారు కదా మిస్ఇన్ఫర్మేషన్ తో. వాళ్ళకున్న టాక్సిక్ ఆలోచన విధానాన్ని సొసైటీ మీద రుద్దుతారు. వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా డేంజరస్ మాట. ఈ కాంబినేషన్ కున్న రెండు డిఫరెంట్ క్వాలిటీస్ వల్ల జడ్జ్ చేయడం కష్టం కాబట్టి ఈ కాంబినేషన్ కి ఇంత వెయిట్ ఉంది.